ఇప్పుడు భర్త భార్య చనిపోయి ఒక సంవత్సరంకో 2 సంవత్సరాలకు వచ్చిండు అని అంటే ఎంత కొంత భార్య మీద ప్రేమ ఉన్నట్టు. ఇక 5 రోజులకే 10 రోజులకు 15 రోజులకు వస్తున్నదంటే ఇక ఆయనకు ఆ ప్రేమ లేనట్టే లెక్క. ఎప్పుడు చచ్చిందా, ఎప్పుడు పిండం పెడదామా, ఎప్పుడు మరి ఇంకో పెళ్లి చేసుకుందామనే ఆలోచన ఉన్నట్టే లెక్క. సరే ఓకే, మగవాళ్ళు అంటే ఆలోచిస్తున్నారు. ఈవెన్ ఆడవాళ్ళు ఎవరైనా వచ్చారా? మరి ఇక ఉండగానే డైవర్స్ తీసుకుంటున్నారు, ఉండగానే చంపేస్తున్నారు, పిండం పెడుతున్నారు, చల్ నువ్వు వద్దని అంటున్నారు. ఇంకేమున్నది ఆడ? ఆలోచించేది ఏం లేదు. వాళ్ళు కూడా అంతే. అమ్మాయి అయితే పెళ్లి చేసిద్దాము, అబ్బాయి అయితే ఏదైతే ఉందో పిల్లగాడికి ఇద్దామని చెప్పేసి అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు లేరు? అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు. కొందరు ఏమంటారంటే నేను ఏమి ఇయ్యాను అంటాడు. ఇక కొందరు ఏమంటారు అంటే హాస్టల్ వేద్దామని అంటారు. హాస్టల్ వేద్దామని అంటే మరి ఆ అమ్మాయి ఒప్పుకుంటే హాస్టల్లో ఇస్తారు. అమ్మాయి సైడ్ పిల్లల్ని అంటే వీళ్ళు మళ్ళీ వృద్ధులైనా కూడా వీళ్ళని తీసుకుపోయి వాళ్ళు హాస్టల్లో ఇస్తారు. తప్పేం లేదు. ప్రతి ఒక్కరు పెళ్లి విషయంలో ఒక 100 ఏళ్ల జీవితాన్ని ఊహించేసుకుంటూనే ఉంటారు. కానీ అదే 100 ఏళ్ల జీవితం ఊహించేసుకున్నప్పుడు వాళ్ళు అర్ధాంతరంగా చనిపోయారు అనుకోండి, ఆ బాధ అసలు చెప్పలేనంత ఇదిగా ఉంటుంది. కానీ మనకంటూ మనం జీవితంలో ముందుకెళ్ళాలి, కొనసాగాలి అనుకుంటే మళ్ళీ మనకు తోడు అనేది అవసరమే ఉంటుంది. కానీ లైఫ్ అనేది ఒక సెకండ్ ఛాన్స్ కూడా ఇస్తూనే ఉంటుంది. కానీ అలాంటి సెకండ్ ఛాన్సెస్ కోసం ఎంతమంది ముందుకు వస్తున్నారు, ఎలా వస్తున్నారు అనేది ఈ రోజు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామమ్మా. సో ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చాను సార్. ఇంట్రెస్టింగ్ అంటే జనాలందరికీ కొంచెం ఇప్పుడు జరుగుతున్న దాంట్లో, ప్రజలు చూస్తున్న దాంట్లో మోస్ట్లీ సెకండ్ మ్యారేజ్ ఎక్కువైపోతుంది కదా. సో ఇప్పుడున్న దాంట్లో సార్, పెళ్లి భార్య చనిపోయిన ఒక వారం రోజులకి 10 రోజులకే వచ్చి మాకు మళ్ళీ రెండో పెళ్లి కావాలి, చేస్తారా, చూస్తారా అని మీ ముందుకు ఎవరైనా వచ్చారా అట్లాంటి వాళ్ళు? భార్య చచ్చుడు ఎందుకమ్మా? భార్య ఉండగానే వస్తున్నారు కదా. అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల మధ్యలోనే చనిపోతూ ఉంటారు కదా సార్, కిడ్స్ ఉండి అట్లా. అదేగా భార్య చనిపోయిన 5 రోజులకు 10 రోజులకు 15 రోజులకు వస్తున్నారమ్మా. అంత తొందరగా తొందరగా వస్తారు. ఏం చేద్దాం మరి? వాళ్ళకి భార్య కావాలా? అంత తిప్పలు పెట్టుంటది మరి ఆమె. ఓకే, తిప్పలు పెడితే మళ్ళీ చేసుకోవాలనుకోరు కదా సార్. కొత్త భార్య దగ్గర మంచిగా ఉంటదనే ఆలోచన ఉంటది. సో ఓకే, పిల్లల కోసం అని కొంతమంది ఆలోచిస్తూ ముందు ఆయన కోసం ఆయన అయితే ఆలోచిస్తాడమ్మా. భార్య కావాలనుకున్న వ్యక్తి ముందు ఆయన గురించి ఆయన ఆలోచిస్తాడు, కానీ పిల్లలకు చూస్తుందని ఆలోచించాడమ్మా. ఓకే, నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అట్లా? అంటే కొంతమంది ఏమన్నా చూస్తున్నారంటే ఇద్దరు పిల్లలు ఉండగా చనిపోయింది అనుకోండి, సమ్ యాక్సిడెంట్ లో చనిపోవచ్చు, వాళ్ళు హార్ట్ అటాక్ తో చనిపోవచ్చు, రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళైతే 1 సంవత్సరం ఆగి వస్తారమ్మా. ఎందుకంటే దినాలు కర్మాలు అవన్నీ అయిపోయిన తర్వాత వస్తారు. కానీ ముందుకు ముందే 3 నెలలకు, నెలకు, 5 రోజులకు, 10 రోజులకు రారు. సో ఇప్పుడు నేను అడిగానని మీరు అంటున్నారా, లేదంటే నిజంగానే మీ దగ్గరకు వచ్చారా? అట్లా నాకు బాధేస్తుంది కాబట్టి నేను అంటున్నా అమ్మా. నేను బాధతో మాట్లాడుతున్నా. నువ్వేందంటే ఇంకా నీకు అడగాల కాబట్టి నువ్వు అడుగుతున్నావు అంతే. చూస్తున్నాం సార్ జనాలని, అందుకోసం అని చెప్పేసి మోస్ట్లీ మేము విన్న స్టోరీస్ లలో కూడా అరే ఇట్లా అట్లా అని విన్నాను నేను చాలా సార్లు. అందుకోసమని నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు భార్య చనిపోయి వాడు 1 సంవత్సరంకో 2 సంవత్సరాలకు వచ్చిండు అని అంటే ఎంత కొంత భార్య మీద ప్రేమ ఉన్నట్టు. ఇక 5 రోజులకే 10 రోజులకు 15 రోజులకు వస్తున్నదంటే ఇక ఆయనకు ఆ ప్రేమ లేనట్టే లెక్క. ఇది ఎప్పుడు చచ్చిందా, ఎప్పుడు పిండం పెడదామా, ఎప్పుడు మరి ఇంకో పెళ్లి చేసుకుందామనే ఆలోచన ఉన్నట్టే లెక్క. సరే ఓకే, మగవాళ్ళు అంటే ఆలోచిస్తున్నారు. ఈవెన్ ఆడవాళ్ళు ఎవరైనా వచ్చారా? ఇక ఆడవాళ్ళు అయితే మరి ఉండగానే డైవర్స్ తీసుకుంటున్నారు, ఉండగానే చంపేస్తున్నారు, పిండం పెడుతున్నారు, చల్ నువ్వు వద్దని అంటున్నారు. ఇంకేమున్నది ఆడ? ఆలోచించేది ఏం లేదు. వాళ్ళు కూడా అంతే. వచ్చారా మీ దగ్గరికి? చాలా మంది. ఇక వాళ్ళ మానసిక పరిస్థితి బాగలేదంట. నేనైతే ఎందుకోసం అంటే వాడు పిల్లం చచ్చిపోయింది, భర్త చనిపోయిండు, 5 రోజులకు 10 రోజులకు 15 రోజులకు నెలకే నువ్వు వస్తున్నావు అంటే నీకు ఏం ప్రేమ ఉన్నట్టు, ఏం మానవత్వం ఉన్నట్టు? నువ్వు అసలు మనిషివేనా నా దృష్టిలో? నేను చూస్తా కదా, చాలా బాధేస్తుంది. వారంకో 10 రోజులకు వస్తే ఎంత బాధ అనిపిస్తుంది అమ్మా. అంత ఓపిక లేదా నీకు? మీరు అడుగుతారా ఏంటి? 1 వీక్ అయిందా మరి? ఏం అడుగుతామమ్మా? కస్టమర్ ఇక ఏం అడుగుతాము? సరే సార్ అంటాము, ఇంత మాట్లాడతాము, ఏం కావాలి మా డ్యూటీ అది. ఇక మనము నాకు బాధేస్తుందని నేను పర్సనల్ గా నీతో చెప్పుకుంటున్నా, కానీ అందరికి చెప్పుకుంటారా అమ్మా? సో కస్టమర్స్ తోటి వాళ్ళు చెప్పింది వింటారు తప్ప ఇది అది అని ఏం చెప్పరు మీరు. మనం ఏమంటాం ఇక ఎందుకు చనిపోయింది కారణం అడుగుతాం, డెత్ సర్టిఫికేట్ ఉందా లేదా అడుగుతాము, రాసుకుంటాము, ఫీజు ఏమో కడతాడు, రాసుకుంటాం, అయిపోతుంది. అంతేగాని అవన్నీ 100 మనం అడగలేం కదా. అవునవును.
నువ్వు బిజినెస్ చేస్తున్నా కదా, నా డ్యూటీ అది. నేను నన్ను ఏం అడగమంటావు చెప్పు. ఒకవేళ వచ్చే వాళ్ళు కూడా అంటే మా పిల్లల కోసం తోడుంటున్నారు, లేదు అవతల సైడ్ కూడా ఒక పాప బాబు ఉంటే వాళ్ళకి మేము ఇంత రాసిస్తాం చేస్తాము అని ముందుకు వచ్చే వాళ్ళు కూడా ఉంటారా? లేదు మళ్ళీ అవతల సైడ్ అమ్మాయి ఉంటే పర్వాలేదు, మళ్ళీ అబ్బాయి ఉంటే వద్దు, మేము ఇంత ఇవ్వాల్సిందే అట్లా ఏమన్నా ఉంటారా? అవన్నీ ఎట్లుంటాయనంటే అమ్మా, ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పరిస్థితులు ఏంది, ఆయన ఆర్థిక పరిస్థితి ఏంది, ఆయనకి ఎందరు పిల్లలు ఉన్నారు, లేదంటే ఆమెకి ఎందరు పిల్లలు ఉన్నారు, ఆమె ఏం కోరుకుంటుంది, ఆయన ఏం కోరుకుంటున్నాడు అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకొని వాళ్ళు ఎంతో కొంత సంసారంలో పడతాము. ఇంకా 10 రోజులకు వచ్చిండా, 5 రోజులకు వచ్చిండా, నెల రోజులకు వచ్చిండా పక్కన పెడితే, ఒకటి వాళ్ళు ఎంతో కొంత చేసుకొని మంచిగా చూసుకుంటామనే ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి పెళ్లి చేస్తాము. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ప్రాపర్టీలు వీళ్ళకి రాయడమో, లేకపోతే నా దగ్గర ప్రాపర్టీ ఉంది, పెళ్లి తర్వాత కూడా మా అమ్మాయికి సపోజ్ ఇంత పలానా ఆస్తి ఉంది, ఖాళీ నువ్వు నిలబడితే చాలు, పెళ్లి చేస్తే చాలు అనే ఆలోచనలు ఉన్న అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. నేను విన్న వాటికి ఏంటంటే సార్, అంటే అవతల సైడ్ అమ్మాయి ఉంది అనుకోండి, మనం పెళ్లి చేసి పంపించవచ్చు, మనం పెద్దగా ఇచ్చుకోవాల్సింది ఏం లేదు. కానీ అదే అబ్బాయి ఉన్నాడు అనుకోండి, మన ఆస్తిలో సగం ఇవ్వాల్సి వస్తుంది అన్న ఆలోచనలతో ఉంటారు. అలా ఉంటున్నారు అసలు నిజంగా? ఆస్తులు సగం ఇచ్చుడు అనేది ఇక వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ప్రొఫైల్ ని బట్టి ఉంటదమ్మా. అది మనము జడ్జ్ చేయడానికి లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నేను ఇవ్వనండి, నేనైతే చదివిపిస్తాను కొందరు అంటారు. కొందరు ఏమంటారు అంటే, ఇప్పుడు నాకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, ఇగో నేను ఈ ఫ్లాట్ వాళ్ళకి బంచేసేసిన, ఇది వాళ్ళ ప్రాపర్టీ. ఇప్పుడు మనం ఏదైతే మన సంసారంలో అడుగు పెడుతున్నామో మన ఇద్దరికి, అంటే మన ఇద్దరి తర్వాత మన పిల్లకి అనే మన పిల్లగాడికి అనే ఆలోచనలు ఉంటాయి. అమ్మాయి అయితే పెళ్లి చేసి ఇద్దాము, అబ్బాయి అయితే ఏదైతే ఉందో పిల్లగాడికి ఇద్దామని చెప్పేసి అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు లేరు? అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు. కొందరు ఏమంటారు అంటే నేను ఏమి ఇయ్యాను అంటాడు. కొందరు ఏమంటారు అంటే హాస్టల్ వేద్దామని అంటారు. హాస్టల్ వేద్దామని అంటే మరి ఆ అమ్మాయి ఒప్పుకుంటే హాస్టల్లో వేస్తారు అమ్మాయి సైడ్ పిల్లల్ని. అంటే వీళ్ళు మళ్ళీ వృద్ధులైనా కూడా వీళ్ళని తీసుకుపోయి వాళ్ళు హాస్టల్ వేస్తారు, తప్పేం లేదు. అంతే కదా, అంతే సార్. వాళ్ళ అమ్మ ముసలిదైనా వాడు కూడా హాస్టల్ వేస్తాడు, తప్పేముంది? కరెక్ట్. ఎందుకంటే పిల్లలు కూడా మనం చేసేటి చూసే పెరుగుతారు కాబట్టి వీళ్ళలా చూస్తున్నారు, వీళ్ళ అత్తమ్మ. అంతే మరి, నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు హాయిగా ఉన్న తర్వాత మరి నేను హాస్టల్ లేకపోతే ఏం చేస్తారమ్మా? సర్టిఫికెట్, ఇప్పుడు డెత్ సర్టిఫికెట్ ఉందా అని అడుగుతామంటారు. అది ఇప్పుడు చనిపోయిన వారం రోజులకి రాదు కదా, మరి మీరు ఎలా తీసుకుంటారు? తెచ్చిస్తాడమ్మా, సంబంధం వచ్చే వరకు చూసి తెస్తాడు. ఏమన్నా పిల్లలు ఏమన్నా వంకాయలా, టమాటాలా, ఆలుగడ్డలా, ఇటు రాగానే ఇటు దొరకదలిగి. లేదు అతను అదృష్టం బాగుండి ఒక 1 వీక్ లోనే, లేదు 10 days లోనే సెట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటారు? పరిస్థితిని బట్టి అమ్మా, పెళ్లి అనేది ఉత్తగా ఏదో 10 రోజులు 5 రోజులు అయిపోయేది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన డెత్ సర్టిఫికేట్ తెస్తేనే సంబంధాలు చూసుడు ఎట్లా చూస్తాము. కానీ ఆయన డెత్ సర్టిఫికేట్ 10 రోజులకు తెస్తాడా, నెల రోజులకు తెస్తాడా, 6 నెలలకు తెస్తాడా, డెత్ సర్టిఫికేట్ తెస్తేనే పెళ్లి చేస్తాం, లేకపోతే చెయ్యం. అది ఏదన్నా కానీ అది ఎవరికైనా ఉంటే డెత్ సర్టిఫికేట్, లేదు డివోర్స్ తీసుకుంటే డైవర్స్ లెటర్స్ ఖచ్చితంగా చూస్తాము. చూసిన తర్వాత వెరిఫికేషన్ చేసుకోమని చెప్తాము. డెత్ సర్టిఫికేట్ అయితే మీరు మీ దగ్గర ఉన్న ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర చెప్పాలి. రెవెన్యూ వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తారు. లేదు అని అంటే డైవర్స్ అయితే లాయర్ దగ్గరకు FCOP చెక్ చేసుకుంటే సరిపోయా. ఇద్దరికి ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అని అంటే వాళ్ళకు ఒక అగ్రిమెంట్ ఖచ్చితంగా చేస్తాం. ఎందుకోసం అంటే ఎట్లన్నా ఇద్దరికి పిల్లలు ఉంటారు కాబట్టి, ఆయనకు పిల్లలు ఉంటారు, ఈయనకు పిల్లలు కాబట్టి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఎట్లా చూసుకుంటాం అనుకుంటున్నారు ఏంది అనేది ఒక పేపర్ రూపంలో రాసి వాళ్ళిద్దరికి ఇస్తాము. దాన్ని బట్టి వాళ్ళు నడుచుకోవాలి, మెదులుకోవాలి. లేదు 30 years వాళ్ళకి ఆ ఏజ్ లో అయితే మనం కన్ఫర్మ్ గా డెత్ సర్టిఫికేట్ అడుగుతాం. లేదు ఒక 60 years ఆ ఏజ్ వాళ్ళు వచ్చి అడిగారు అనుకోండి, వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్? ఎవరికైనా ఒకటే ప్రాసెస్. చచ్చిపోయిన తర్వాత గదే డెత్ సర్టిఫికేట్ ఇస్తారమ్మా. ఈయనకు 30 ఏళ్ళకి సపరేట్, 60 ఏళ్ళకి సపరేట్ ఇస్తారు. ఏంది 30 years ఉన్నారు కాబట్టి వీళ్ళు పర్టికులర్ గా చూస్తారు, అరే మనకు అవసరము అది ఇదని. లేదు 60 years అంటే ఇంకా ఆల్రెడీ ఇంత ఏజ్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు మనకు అనవసరము. ముందుకు ముందే అందరు చూసుకోవడం మంచిది. ఎవరిదైనా డెత్ సర్టిఫికేట్ చెక్ చేసుకోవాలి. ఆమె ఎక్కడనో డైవర్స్ చేసేసుకొని నా భర్త చనిపోయాడను, లేకపోతే ఆమె ఎక్కడనో విడిసొట్టేసి వచ్చి నా భర్త చనిపోయాడు అని చెప్పింది అనుకో, నువ్వు చేసుకున్నావు అనుకో, మీరు సంసారంలో పడ్డం కూడా ఆ పిల్లగాడు వచ్చి నా భార్య అని అంటే నువ్వు మళ్ళీ ఆడిపోతావు. ఎంత తలనొప్పి ఎందుకు నీకు? కరెక్ట్. ఏదైనా ముందే చూసుకుంటే అయిపోయాయి కదా, ఇబ్బంది పడడం అవసరమా? కరెక్ట్. వీళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అవతల సైడ్ పాప ఉంది అని అంటున్నారు కదా, మరి అదే క్వశ్చన్ ఈ అమ్మాయి అడిగితే ఏం చేస్తారు? అంటే ఇప్పుడు మీరు హాస్టల్లో వేస్తాము పిల్లల్ని అంటున్నారు, అదే అమ్మాయి మరి మీ ఇంటికి వస్తున్నాను కదా నేను, మీ పిల్లల్ని కూడా హాస్టల్లోనే ఉంచండి అనే క్వశ్చన్ అడిగింది అనుకోండి, అప్పుడు అబ్బాయి ఏం సమాధానం చెప్తాడు? హాస్టల్లో ఉంచుదాం అనేటోళ్ళు ఉన్నారు, లేదంటే నా ఇంటికాన్నే ఉంటాయి పిల్లలు, నువ్వు మరి చూసుకోవాలని చెప్పేసి అన్న
సమస్యలు కూడా ఉంటాయి. విన్నారా అసలు ఈ క్వశ్చన్ మీరు ఎందుకైనా ఎప్పుడైనా రెండు ఉంటాయి. విన్నారా? ఇప్పుడు రెండు ఉంటాయి అమ్మా, నాణ్యానికి రెండు వైపులు ఉంటది కాబట్టి ఒకరు ఎట్లుంటారు అని అంటే ఆల్రెడీ ఆయన ఏం ఆలోచిస్తాడు అని అంటే వచ్చే భార్యతోనన్న సుఖం ఉందము, ఎందుకు ఈ పిల్లలతో తలనొప్పి, ఆల్రెడీ 10th ఇంటర్ అంటే హాస్టల్లో ఉంచినాం అనుకో వాళ్ళు వేరే స్టేట్స్కి వెళ్ళిపోతారనే ఆలోచనలు ఉన్న వాళ్ళు కొందరు. ఆల్రెడీ ఇతనికి ఇద్దరు పిల్లలు ఉంటారు కదా సార్, మరి అవునమ్మా, అది కూడా ఇద్దరు ఆలోచించొచ్చు ఇద్దరు కదా. పిల్లలు ఉన్నప్పుడు ఇటువైపైనా అటువైపైనా కూడా అబ్బాయి వైపే పిల్లల గురించి చెప్తున్నా నేను. ఉమ్, అబ్బాయి వైపు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఉమ్, వాళ్ళు 10th ఇంటర్ పిల్లలు ఉమ్, 40 yearsకి వచ్చినారంటే 10th ఇంటర్ పిల్లలు ఉంటారు. వాళ్ళ పిల్లల్ని నేను హాస్టల్ ఉంచుతా, నాకు భార్య ఇంటికాడ ఉండి నన్ను చూసుకుంటే చాలని కొందరు. ఉమ్, ఉమ్. కొందరు ఎట్లుంటారు అని అంటే నేను హాస్టల్ ఏం తోలేయా భయ్, నా ఇంట్లో నా పిల్లల్ని చూసుకోవాలి, నీ పిల్లల్ని మాత్రం హాస్టల్లో వేస్తామని కొందరు అంటారు. అదే కదా నీకు వచ్చాను. అవునవును సార్, అదే అవును, మాట. ఆమె ఇంట్రెస్ట్ అది. ఇప్పుడు మగ పిల్లగాడు ఏంటంటే 100 సంవత్సరాలు పాలించాలి మరి ఆమెను. ఉమ్. ఆయన సంపాదించి పెట్టాడు కాబట్టి ఆయన అడుగుతాడు, ఆమెకు నచ్చితే చేసుకుంటుంది, లేకపోతే లేదు. ఇక న్యాయం అన్యాయం గురించి మాట్లాడేది ఏం లేదు ఆడ. నేననేది ఏంటంటే సార్, అంతే పాజిటివ్ మైండ్ తోటి ఇతను కూడా ఆలోచించవచ్చు కదా. అట్లీస్ట్ ఇప్పుడు తినకి ఇద్దరు పిల్లల్ని యాక్సెప్ట్ చేయాలన్నప్పుడు అమ్మా, అదే ఈ మైండ్ పిల్లలు ఆ సెట్ తోటి పిల్లలు పెట్టుకొని, అవతల అమ్మాయి సైడ్ కూడా ఆలోచించవచ్చు కదా అన్న అవును నువ్వు ఉద్దేశం. అన్నట్టు ఈ పిల్లల్ని ఆ పిల్లల్ని ఒక దగ్గర ఉంచినాం అనుకో, ఉంటాయా ఈ పిల్లలు ఉన్నజాలు ఉండే రోజులు పెట్టుకుంటాయా, పంచాయతీ తోడు పెట్టుకోవాలి. ఉమ్. ఒకరి పిల్లలు దూరం ఉంటే అయిపోయా. అప్పుడు అబ్బాయి పిల్లల్ని దూరం పెట్టచ్చు కదా సార్. ఇంకా నువ్వే చెప్పవు నావ్యా, మరి నేనేందుకు, నేనేం లేదు చేయాలా? సార్, ఎందుకు అని అంటే సార్, ఇది మోస్ట్లీ చాలా వరకు అదే ఆలోచిస్తున్నారు కదా సార్. అదే మైండ్ సెట్. ఒక అమ్మాయికి పాప ఉంది అని అంటే వాళ్ళు అదే మైండ్ సెట్ లో ఉంటారు కదా. లేదు పిల్లల్ని హాస్టల్లో వేద్దాం, లేదు ఇది ఉంటారు, నువ్వు మాత్రం మా పిల్లలు బాగా చూసుకోవాలి. ఇదంతా చేసే బదులు నీ పిల్లల్ని తీసుకుని నువ్వు నీ ఇంటికాడ ఉంటే అయిపోయాయి కదా. సెకండ్ మ్యారేజ్ చేసుకోకుండా ఎందుకు చేసుకుంటావు మరి? ఇంత ఆలోచనలు ఉన్నదాన్ని సపరేట్గా నీ ఇంటికాడ నువ్వు ఉంటే కాలదా? ఇంకా నీ హాస్టల్ వేసుడు ఎందుకు, ఇబ్బంది పడడు ఎందుకు? మీరు అంత ఫ్రస్ట్రేషన్ తోటి ఎవరికైనా చెప్పిన ఇది ఉందా? అంటే ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడతలేను, ఉన్న వాస్తవం మాట్లాడుతున్నా. లేదు సార్, నేను నార్మల్ గా చెప్తున్నాను. నువ్వు అంటే ఎట్లా మాట్లాడినా ఒకటే మీకు ముచ్చటమ్మా. వాళ్ళ స్టోరీ చెప్పినప్పుడు అరే ఏంది ఈమె అని అప్పుడు అట్లా నేను అనుకునే కస్టమర్ తో ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడా, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏందో తీసుకుంటా, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముందో చేస్తా. ఇప్పుడు ఆయన ఏమంటాడు, సార్ నా పిల్లల్ని నేను ఇంటికాడనే ఉంచుకుంటా, ఆమె పిల్లల్ని మాత్రం హాస్టల్లో కావాలంటే నేను వేస్తా. అయితే దాంట్లో నేను ఏం ఆలోచిస్తా అంటే మంచి కనీసం హాస్టల్ అన్న ఉంచుతా అంటున్నాడు కదా, హాస్టల్ ఫీజు అన్న కడతా అంటున్నాడు కదా. మరి నేను అది కూడా చూడా, నాకు పిల్లలు ఉంటే వద్దనేటోళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళని ఏమంటావు? మీరేమంటారు అలాంటి వాళ్ళకి? నేను అనేది ఏం లేదు, నాకు కస్టమర్ ఏమడిగితే ఆ రిక్వైర్మెంట్ కంప్లీట్ చేస్తాను నేను. వాళ్ళని నేను ఏమన్నా సో ఏమన్నా చిన్న చిన్న సజెషన్స్ ఇస్తారా? ఏం సజెషన్లు ఇచ్చేది ఏం లేదు. కస్టమర్ ఏమి రిక్వైర్మెంట్ చెప్పిండు, అయ్యా నాకు ఇట్లా కావాలి, నా పరిస్థితి ఇది, నాకు 2 పిల్లలు, నా పిల్లల్ని చూసుకొని అమ్మాయి కావాలని కోరుకున్నాడు. నేను అదే పని చేయాలి తప్ప నువ్వు పిల్లల తల్లిని తీసుకొచ్చి మళ్ళీ నేను ఆయనకి ఆడ ఇబ్బంది పెట్టమంటావు అమ్మా. ఆ అమ్మాయి కూడా అదే క్వశ్చన్. ఇన్ కేస్ ఇప్పుడు ఇవే డౌట్స్ ఉన్నాయి సార్, ఇప్పుడు అదే అమ్మాయి సెకండ్ మ్యారేజ్ వచ్చి అదే పిల్లలు ఉండి అవతల సైడ్ పిల్లల్ని కూడా వద్దండి అని అన్నప్పుడు అవును, ఆమె రిక్వైర్మెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు మోస్ట్లీ ఇప్పుడు ఏమంటారు సార్, అమ్మాయిలకి అబ్బాయిలకి ఒకటే రూల్స్ ఉంటాయి అది ఇదని మాట్లాడతారు కదా. సేమ్ రూల్స్ మరి ఇద్దరికి ఇస్తామమ్మా. ఇప్పుడు అమ్మాయి అబ్బాయికి ఏదైతే మాట్లాడినామో అట్లనే అమ్మాయి కూడా చేయమంటది అంటే, సార్ నేను పిల్లల్ని సాకలేను, నాకు పిల్లలున్న తండ్రి వద్దు, అబ్బాయి వద్దు అన్నది. అప్పుడు ఏం చేస్తాము, పిల్లల్ని అబ్బాయినే వెతుకుతాం. నీకు అర్థమవుతుందా నవ్య? రిక్వైర్మెంట్ ఏంది? కొందరు ఎట్టుంటారంటే మానవతా హృదయం ఉంటది కొందరు అమ్మాయిలకు, ఏమంటారు, అరే వాళ్ళ పిల్లలున్నా నేను చూసుకుంటా, నా పిల్లల్ని హాస్టల్ వేసినా పర్వాలేదు, ఒక సబ్జెక్ట్. ఇప్పుడు అట్లనే పిల్లగాడు కూడా ఆమెకు పిల్లలున్నా నేను సాకుతా, నాకేం ఇబ్బంది లేదు, నా పిల్లల్ని కూడా నేను హాస్టల్లో వస్తా, నాకేం ఇబ్బంది లేదు. అది ఎవరి చరిత్ర ఎవరిది మనం నిర్ణయించేది ఏముంటది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారము వాళ్ళ ఆలోచన ప్రకారం ముందుకెళ్తాం. మోస్ట్లీ ఇప్పుడు ఎందుకంటే అబ్బాయిలే ఇట్లాంటి రీజన్ చెప్తున్నారు కదా, మీరు ఆ చైర్ లో కూర్చున్నారు కాబట్టి మీరు కూడా ఒక అబ్బాయి ఎలా ఆలోచిస్తున్నారో అలానే ఆలోచిస్తారు. నేను అట్లా ఆలోచిస్తలేను. నేను ఇన్ కేసు ఒక అమ్మాయి వచ్చి అడిగినా కూడా అరే ఈమె ఎందుకు ఇట్లా అడుగుతుందనే మైండ్ సెట్ లోనే ఉంటారు కదా మీరు. నాకు 100 అనవసరం అమ్మా, నాకు కస్టమర్ ఆమె, అబ్బాయి నాకు కస్టమరే, ఇద్దరు నాకు డబ్బులు ఇస్తారు, నాకు ఇద్దరు దేవుళ్ళే, నేను ఇద్దరిని సరి సమానంగా చూస్తా, ఇద్దరి రిక్వైర్మెంట్ ఏముందో గదే చేస్తా తప్ప అబ్బాయి ఏం కోరుకుంటున్నా అబ్బాయి సైడ్కి వెళ్ళినప్పుడు ఆయన ఏం కోరుకుంటుందో గదే చేస్తా, అమ్మాయి వచ్చి అమ్మాయి ఏం కోరుకుంటుందో గదే చేస్తా అంటున్నా. కానీ నేను చేసుకొని నేను బలవంతం చేస్తలేను గడ. సో చెప్పడం వరకే మేము బాధ్యత. ఏదైనా ఈవెన్ వీళ్ళు తప్పు మాట్లాడితే ఇట్లా చేసుకోండి అమ్మా అంటారు, తెలిసాడు పాప ఉన్నా ఓకే మీరు కూడా చూసుకోవాలమ్మా అని ఇద్దరికి సర్ది చెప్తారా? అమ్మా ఇద్దరికి సర్ది చెప్తాము, ఇద్దరు ఎలా ఉండాలా, మీ జీవిత సంసార సాగరం ఎట్లా ఉండాలనేది 2-3 ముచ్చట్లు చెప్తాము. చిన్నపిల్లలు కాదు కదా, చిన్నపిల్లలు అనుకో 15 ఏళ్ళు 16 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలు అంటే వాళ్ళకు చెప్తారు,
మీరే పెద్ద మనుషులు అయినరు, మీకు వయసు వచ్చింది, మీరు అర్థం చేసుకోవాలి. నీ పిల్లలద్దు, నా పిల్లలద్దు, నీ పిల్లల్ని ఆశలుంచు, నా పిల్లల్ని ఆశలుంచు. సమయంను, సందర్భాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి అడ్జస్ట్ అవుతూ ముందుకెళ్తే ఆ 20 ఏళ్ళన్నా సుఖంగా బతుకుతారు. ఇంకా లేదు ఇప్పుడు కూడా నేను లొల్లులు పెట్టుకుంటా, నేను ఇప్పుడు కూడా నేను అట్లనే ఉంటా అంటే ఉండు, మరి నీ ఇష్టం. ఓకే సార్. మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. పెళ్లి చేసుకునేది నువ్వు దేనికోసం? దేనికోసం అమ్మా? మనశ్శాంతి కోసం. మరి మనశ్శాంతిగా ఉండు. అవును. మరి పెళ్లి చేసుకొని మళ్ళీ ఇంకా తిప్పలు పడడు ఎందుకు? అవునమ్మా నవ్య, ఒక మాట చెప్తాను. ఆ న్యూస్, చెప్పండి. ఈ న్యూస్, ఈ పిల్లము భర్తను చంపింది, లేకపోతే డ్రమ్ములో దోసేసిండు, ఇవన్నీ న్యూస్లు వినుకుంటా కూర్చుంటే సార్ నువ్వు ఒక్క నిమిషం, ఎంతసేపు భార్య చంపింది అనే మాట్లాడుతున్నారు కదా సార్. అదే భార్యలని కుక్కర్ లో ఉడకబెట్టిన రోజులు కూడా ఉన్నాయి కదా, కుక్కర్లో అక్కడ పీసి ఇక్కడ పీసి, అవును. అవి వాటి గురించి ఎందుకు మాట్లాడారు? చేసిండ్రమ్మా. ఎంతసేపు దీన్ని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. అదే కుక్కర్ లో ఉడకబెట్టినప్పుడు ఇంత పబ్లిసిటీ ఎందుకు అవ్వలేదు, ఇంత వాయిస్ ఎందుకు రాలేదు ప్రతి ఒక్కరికి అనేది నా డౌట్ సార్. అది అప్పుడు యూట్యూబ్ లేదు, ఉంది చెప్తాను. సార్, అది అప్పుడు కూడా యూట్యూబ్ లేదు. recent గా లేదు జరిగిన లేదు లేదు విషయమే. లేదు లేదు కుక్కర్ లో ఉడకబెట్టింది కూడా హైలైట్ అయింది, ఎందుకు కాలేదు? అప్పుడు అంటే యూట్యూబ్ లో అంత యాక్టివ్ గా లేరు, ఫోన్లు వాడటం తక్కువ. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అదే ఇన్స్టాగ్రామ్ లా చేసేటోళ్ళు లేరు. ఇప్పుడు ఏంటంటే ఏది జరిగినా ఇన్స్టాగ్రామ్ లో పెద్దగా వాయిస్ వస్తుంది కాబట్టి తొందరగా స్ప్రెడ్ అవుతుంది